నువ్వు ఆల్రెడీ కోల్కతా నుండి చెంబాని పిలిపించావు కదా! నువ్వు ఆ సంగతి చూసుకో. నా గురించి, నా డబ్బు జోలికి మాత్రం అస్సలు రాకు అని చిత్ర సూట్‌కేస్ లాక్కొని ఎత్తిపెట్టుకుంటూ ఉంటుంది. అదిగో మా ఆయన పిలుస్తున్నాడు. నేను వెళ్ళాలి అని చిత్ర పరుగులు పెడుతుంది. చిత్ర, నాకు సమయం వస్తుంది కదా! అప్పుడు నీ సంగతి చెప్తాను అని మనోహరి అనుకుంటూ ఉంటుంది. తర్వాత రాథోడ్ పిల్లల గదికి వచ్చి, ఏంటి మీ గొడవలు ఇంకా తీరలేదా? ఎడముఖం పెడముఖంగానే ఉన్నారు. మీ నాన్న దగ్గర జాగ్రత్తగా డీల్ చేయండి. లేకపోతే మీ నాన్న దగ్గర మీరు పనిష్మెంట్ తినాల్సి వస్తుంది. రండి భోజనానికి వెళ్దాం అని రాథోడ్ పిల్లల్ని కిందికి తీసుకువస్తారు. అమర్, చిత్ర, వినోద్, మనోహరి అందరూ కూడా భోజనాల దగ్గర కూర్చొని ఉంటే బాగి వడ్డిస్తూ ఉంటుంది. ఏంటి పిల్లలు, స్కూల్ ఎలా గడిచింది అని అమర్ అడుగుతూ ఉంటే, చాలా బాగుంది డాడ్ అని పిల్లలు చెప్తూ ఉంటారు. ఏంటి అంజు, నీ సంగతి ఏంటి అని అమర్ అడగడంతో, నేను ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుంటాను డాడ్ ఎప్పట్లాగానే అని చెప్పడంతో, అంజు, నాకు తెలియకుండా లాస్ట్ ఇయర్ నువ్వు ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకున్నావా అని బాగి అడుగుతూ ఉంటుంది. లాస్ట్ ఇయర్ తెచ్చుకోలేదు, ఈ ఇయర్ తెచ్చుకుంటానని చెప్తున్నా అని అంజు బిల్డప్ కొడుతూ ఉంటుంది. నువ్వే వాటర్ తాగు, నువ్వే వాటర్ తాగు అని అమ్ము, అంజు గొడవ పడుతూ ఉంటారు. పిల్లలు అని అమర్ అరవటంతో అలాగే అని వాళ్ళు సైలెంట్‌గా తింటూ ఉంటారు. వినోద్, టెక్స్టైల్ కోసం షోరూమ్ ఎక్కడ చూసుకున్నారు అని అమర్ అడగటంతో, మెయిన్ రోడ్లోనే దొరికిందన్నయ్య, కాబట్టి ఖచ్చితంగా బిజినెస్ బాగానే జరుగుతుంది అని వినోద్ చెప్తే, మెయిన్ రోడ్లో కాబట్టి పబ్లిసిటీ లేకుండానే బాగా జరుగుతుంది బావగారు అని చిత్ర అంటే, మీకు అనుభవం లేదు కదా! కొంచెం ముందు వెనక ఆలోచించి రన్ చేయండి. మంచి వాళ్ళ దగ్గరే మీరు స్టాక్ కొనుక్కోండి అని అమర్ చెప్తారు. అయ్యో, నాకు ఈ బోటిక్ బిజినెస్‌లో చాలా అనుభవం ఉంది బావగారు. నాకు చాలా బాగా తెలుసు అని చిత్ర అంటుంది. సరే, మీకేదైనా అవసరమైతే బాగి కూడా ఇంట్లోనే ఉంటుంది కాబట్టి హెల్ప్ చేస్తుంది. సహాయం తీసుకోండి అని అమర్ అంటే, అవసరం లేదు బావగారు. తను ఎక్కడ ఖాళీగా ఉంటుంది. మిమ్మల్ని పిల్లల్ని చూసుకోవటానికే తనకు టైం సరిపోతుంది అని చిత్ర అంటే, లేదు, ఖాళీ సమయం ఉంటుంది. మీకోసం ఫ్రీ అప్ చేసుకొని మరీ సహాయం చేస్తుంది. బాగా సహాయం తీసుకోండి అని అమర్ చెప్తాడు. అవసరం లేదు బావగారు అని చిత్ర పదే పదే చెప్తూ ఉంటుంది. ఏవండి, వదిలేయండి, చిత్రకి అనుభవం ఉందని చెప్తోంది కదా! నా అవసరం లేదులేండి అని బాగి చెప్తుంది. చెప్తా చిత్ర, నువ్వు చాలా బిల్డప్ కొడుతున్నావు కదా! నీ సంగతి చెప్తానని మనోహరి అనుకుంటూ ఉంటుంది. అమర్, కావాలంటే చిత్రకి నేను హెల్ప్‌ఫుల్‌గా ఉంటాను అని మనోహరి అంటే, నువ్వెందుకు మనోహరి, నీకు వేరే పనులు చాలా ఉన్నాయి కదా అని చిత్ర అంటుంది. డబ్బులు చేతిలో రాగానే దీనికి పొగరు బాగా ఎక్కువైంది అని మనోహరి మనసులో తిట్టుకుంటూ ఉంటుంది. బావగారు, నాకు బాగా అనుభవం ఉందని చెప్తున్నా కదా అని చిత్ర అంటే, ఎంత అనుభవం ఉన్నా కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను ముందు జాగ్రత్తకు చెప్తున్నా అని అమర్ అంటాడు. అవునని బాగి కూడా చెప్తుంది. చూస్తూ ఉండండి బావగారు, నేను ఒక్క షోరూమ్‌తో స్టార్ట్ చేసి సిటీ మొత్తం కూడా నా షోరూమ్‌లు పెట్టేస్తాను అని చిత్ర చెప్తుంది. సరే, అందరూ భోంచేయండి అని అమర్ అంటాడు. తరువాత చెంబా కాల అని పిలవగానే మహాకాల సర్పం అక్కడ ప్రత్యక్షమవుతుంది. నువ్వు ఆ ఆత్మ ఫోటో దగ్గరికి వెళ్ళి నీ కాలకూట విషాన్ని విరచిమ్మి వాటిని వాడిపోయేలా చెయ్యి అని చెప్పటంతో ఆ సర్పం బయలుదేరి వెళ్తుంది. చెంబా, ఈరోజు ఆత్మని నువ్వు బంధించేస్తావు కదా అని రణవీర్ అడగటంతో, "ఆ, బంధించేస్తాను. ఆ పువ్వులు వాడిపోగానే ఆ ఆత్మ శక్తులన్నీ నశించిపోతాయి. అప్పుడు నేను బంధిస్తాను" అని చెంబా చెప్పటంతో, "నువ్విక్కడే ఉంటే ఎలా బంధిస్తావు" అని రణవీర్ అంటారు. అప్పుడే చెంబా తన మంత్రదండంతో సుత అని పిలవగానే ఒక చిలుక వస్తుంది. ఆ రామచిలుక అక్కడ వచ్చి వాలటంతో దానిని చూపిస్తూ, ఆ ఆత్మ శక్తులన్నీ నశించగానే ఆ ఆత్మని ఇందులో, ఈ రామచిలుకలో బంధించేసి తీసుకువెళ్ళిపోతాను అని చెంబా చెప్తుంది. సరే, ఆ మహాకాల సర్పం ఇంట్లోకి ప్రవేశించటానికి అక్కడ ఒకరి సహాయం అవసరమవుతుంది. మనోహర్‌ని సహాయం చేయమని చెప్పు. వెంటనే ఫోన్ చెయ్యి అని చెంబా చెప్తుంది. వెంటనే రణవీర్ మనోహరికి కాల్ చేసి, మనోహరి, ఆ మహాకాల సర్పం అమర్ వాళ్ళ ఇంటికి వస్తుంది. అది లోపలికి వెళ్ళటానికి నువ్వే ఆ డోర్‌ని తెరిచిపెట్టాలి. నువ్వే సహాయం చేయాలి అని రణవీర్ చెప్పటంతో, అమ్మో, పామా అని మనోహరి టెన్షన్ పడుతూ ఉంటుంది. నువ్వు కంగారు పడకు, నిన్ను ఏమీ చేయదు. ఆ పువ్వుల్ని వాడిపోయేలా చేస్తుంది అని రణవీర్ చెప్పటంతో, సరే అలాగే నేను చూసుకుంటా అని మనోహరి ఫోన్ పెట్టేస్తుంది. అమర్ హాల్‌లో కూర్చొని పేపర్ చదువుతూ ఉంటే పాగి డైనింగ్ టేబుల్‌పై వంటకాలు సర్దుతూ ఉంటుంది. అప్పుడే మహాకాల సర్పం లోపలికి వచ్చి మెట్లెక్కి వెళ్తూ ఉంటుంది. అది గమనించేసిన మనోహరి వెంటనే రణవీర్‌కి కాల్ చేసి, ఇప్పుడే లోపలికి వచ్చింది అని చెప్పటంతో, సరే, ఏదో ఒకటి చేసి ఆ గదిలోకి వెళ్ళేలా చెయ్యి మనోహరి అని రణవీర్ చెప్తాడు. వెంటనే మనోహరి అమర్ దగ్గరికి వెళ్ళి, అమర్, నువ్వు నాకొక హెల్ప్ చేయాలి. 6 గది తాళం ఇవ్వాలి. ఎందుకో నాకు రాత్రంతా నిద్ర పట్టలేదు. 6ని మిస్ అవుతున్నాననిపిస్తోంది. కాబట్టి నేను 6 ఫోటోని ఒకసారి చూడాలి. అంతేకాదు ఆ రూమ్ కూడా క్లీన్
క్లీన్ చేయాలి కదా, ఆ దీపాలు వెలుగుతున్నాయో లేదో కూడా చూసుకోవాలి కదా, నువ్వు ఇబ్బంది పడతావని నాకు తెలుసు అమర్, ప్లీజ్ ఏమీ అనుకోకుండా ఇవ్వవా అని మనోహరి అడుగుతూ ఉంటే ఇదంతా బాగి వింటూ ఈ మనోహరి ఎందుకు తేడాగా ప్రవర్తిస్తోంది, ఏదో ప్లాన్ చేస్తోంది అని అనుకుంటూ ఉంటే అమర్ ఏమీ మాట్లాడకుండా మెట్లు ఎక్కి వెళ్తూ ఉంటాడు. మిస్సమ్మ ఎన్నడూ లేంది ఆ మనోహరి గారికి మేడం గారి ఫోటో మీద అంత ప్రేమ ముంచుకొచ్చిందేంటి, మళ్ళీ ఏదైనా కుట్ర చేస్తోందో ఏంటో అని రాథోడ్ అంటే, అదే నాకు కూడా డౌట్గా ఉంది అని బాగి అంటుంది. నువ్వు ఎక్కడే ఉండు మిస్సమ్మ, నేను అబ్జర్వ్ చేసి వస్తానని రాథోడ్ పైకి వస్తూ ఉంటాడు. అమర్ తాళాలు తీసుకొని ఆరు గది దగ్గరికి వచ్చి ఓపెన్ చేస్తూ ఉంటాడు. అమ్మో, ఆ పాముని కనుక అమర్ చూశాడంటే ఇంకేమైనా ఉందా అని మనోహరి కంగారు పడుతూ ఉంటే రాథోడ్ వీళ్ళ ఇద్దరి వెనకాలే నిలబడి మొత్తం గమనించుకుంటూ ఉంటారు. ఎప్పుడైతే అమర్ డోర్ని ఓపెన్ చేస్తారో మనోహరి అమర్ ఇద్దరు చూడకుండానే ఆ పాము లోపలికి వచ్చి ఒక డ్రెస్సింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి చాటుగా పడగ విప్పి నిలబడి ఉంటుంది. అదేంటి గుప్తా గారు, మా ఆయన నా గది తాళం ఓపెన్ చేస్తున్నారు అని ఆరు అడుగుతూ ఉంటే, ఏం జరుగునో నువ్వు కూడా వీక్షింపు బాలిక అని గుప్తా గారు ఇద్దరు కిటికీ దగ్గర నిలబడి చూసుకుంటూ ఉంటారు. అమర్, గదంతా శుభ్రంగానే ఉంది, దీపాలు కూడా వెలుగుతున్నాయి, ఇంకా నేను పువ్వులు వాడిపోయి దీపాలు ఆరిపోయి ఉంటాయి అనుకున్నాను అని మనోహరి చెప్తుంది. ఆరు విషయంలో నువ్వు నన్ను చాలా తక్కువ అంచనా వేశావు మనోహరి అని అమర్ చెప్తుంటే అప్పుడే బాగి రాథోడ్ దగ్గరికి వచ్చి ఏమైంది రాథోడ్ అని అడుగుతూ ఉంటే, చూడు ఆ మాటలు విను అని రాథోడ్ చూపిస్తూ ఉంటాడు. బాగి గది బయటే ఉండి అమర్ మాటల్ని వింటూ ఉంటుంది. చూడు మనోహరి, నేను మొట్టమొదటిసారి ఆశ్రమానికి వచ్చినప్పుడు ఆరు నడవడిక, అమాయకత్వం, ఆ మాటలు మొత్తం విని నిర్మోహమాటంగా నాకు ఆరునే నచ్చింది, ఆరునే పెళ్లి చేసుకుంటానని చెప్పాను. ఆరుతో ఉంటే అసలు ఈ ప్రపంచాన్నే మర్చిపోవచ్చు, ఆరు ప్రేమ ఒక సముద్రం లాంటిది. అసలు ఆరు పిల్లలతో పాటి నన్ను కూడా ఒక చిన్న పిల్లాడిలా ట్రీట్ చేస్తూ నన్ను ఎంత బాగా చూసుకుంటుందో, అసలు ఆరు ప్రేమని పొందటం అంతకంటే అదృష్టం వేరొకటి ఉండదు, అంత బాగా నన్ను చూసుకునేది అని ఆరు గురించి అమర్ చాలా గొప్పగా చెప్తూ ఉంటారు. నువ్వు ఆరు ఫోటోని చూడాలనిపిస్తోందని నువ్వు అడగగానే నీ మొబైల్లో ఫోటోలు ఉంటాయి కదా, చూసుకోమని నేను చెప్పచ్చు, కానీ నేను ఆరు విషయంలో ఎంత కేరింగ్ తీసుకుంటానో, ఎంత జాగ్రత్తగా ఉంటానో నీకు తెలియచెప్పటానికే ఇదిగో ఇలా డోర్ ఓపెన్ చేసి చూపించాను. చూస్తున్నావు కదా అన్నీ ఎంత శుభ్రంగా ఎంత కరెక్ట్గా ఉన్నాయో అని అమర్ చెప్తుంటే బాగి ఇదంతా వింటూ ఉంటుంది. ఆరు అయితే ఇంకా చాలా చాలా ప్రేమగా ఇదంతా వింటూ ఆనంద బాష్పాల్ని కారుస్తూ ఉంటుంది. ఇప్పటికైనా నీకు అర్థమైంది కదా మనోహరి, నేను ఆరు విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటానో, ఇంకెప్పుడు కూడా ఈ గది అపరిశుభ్రంగా ఉంటుందనో, దీపాలు ఆరిపోయి ఉంటాయనో, పువ్వులు వాడిపోయి ఉంటాయనో నువ్వు టెన్షన్ పడని అవసరం లేదు అని అమర్ చెప్తాడు. ఇక అక్కడే డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర మహాకాల సర్పం పడగ విప్పి వీళ్ళిద్దరూ ఎప్పుడెప్పుడు ఇక్కడి నుంచి వెళ్తారా, ఆ పువ్వులపై తన విషాన్ని విరజిమ్మి వాడిపోయేలా చేద్దామా అని ఎదురు చూస్తూ ఉంటుంది. ఈ లోపలే బాగి గాని అమర్ గాని ఆ మహాకాల సర్పాన్ని చూసి తరిమి పడేస్తారా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.